కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. దాని కొరకై రండి దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరొకసారి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన, మహోన్నతమైన, ఉన్నతమైన, సర్వశక్తి గల నామం పేరిట మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన ప్రభుడవు. ప్రభా, మీకు స్తోత్రములు. అద్వితీయ ఘనమైన దేవుడవు. ప్రభా, మీకు స్తోత్రములు. సర్వ అధికారం కలిగిన దేవుడవు, సర్వకృపలకు పాత్రుండు అయిన దేవుడవు. ప్రభా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మహిమను పొందనర్హుడవు. ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, పాటల ద్వారా ఇంతవరకు మీరు మహిమ పొందుతూ వచ్చినందులకై స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, సజీవులముగా మీ ఇంట చేరి మిమ్మల్ని ఆరాధించి గణపరిచినట్లుగా మాకు అనుగ్రహించిన ఈ శుభదినానికై స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు. మా ప్రభు మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేపబడిన ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభా, మీకు ఎంతో వందనాలు. దయగలిగిన మా తండ్రి, వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధించి గణపరిచినట్లుగా మా గమనానికి తీసుకొని వచ్చిన మీ లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. అందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి. మీ వాక్యమును విరిచి మాకు వడ్డించండి. అలవాటుతో కూడిన ఆరాధన కాక మీ వాక్యము వెలుగులో ప్రభు ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు మా హృదయాలు, మా నోరులను మీరు ముట్టమని వేడుకుంటున్నాం. ప్రభు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. రావలసిన మా ప్రియులను మీరు త్వరపెట్టి తీసుకొని రండి. ప్రియమైన తండ్రి, ఆయా స్థలాల్లో మీ దాసులైనటువంటి వారు వర్తమానములు మోసుకొని పోవచ్చుండగా జ్ఞాపకం చేసుకొనండి. సకాలంలో వారిని నడిపించండి. ఏదైనా సార్వత్రిక సంఘాల్లో జరిగే పరిచర్ను మీ నామ మహిమార్థమై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రభా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుడును, అయోగ్యుడను, అపాత్రుడును, మీ వాక్యం ఇచ్చుటకు నేను చాలను వాడను. ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకునండి. నా పక్షమంది నిర్గమ 4:12, 21:9, లూకాసు వార్త 12:12 బట్టి వేడుకొనుచున్నాను. ప్రభు, మమ్మల్ని అందరినీ మీ నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకొనుచున్నాం. దేవా, మీ సన్నిధి సంచారం మా మధ్యలో ఉంచుము. ప్రభా, కృప చూపించమని చీకటి శక్తులు, వారి సంబంధమైన కార్యములన్నీ కూడా మీ నామంలో బంధిస్తూ యేసు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము. ఇది మనకు బాగా సుపరిచితమైనటువంటి భాగం. ఈ భాగం మనకు బాగా తెలుసు. ఎన్నోసార్లు దేవుని దాసుల నోట మనం విన్నాం, మనం చదివాం. ఇది మనకు బాగా తెలిసినటువంటి భాగం, సుపరిచితమైనటువంటి భాగం. ఈ భాగంలో ప్రభు చిత్తమైతే ఒక 4 తలంపులు చూడబోతాం. భాగంలో ఇక్కడికి వస్తే మనం చదివిన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అనేమాట. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఏమై ఉన్నాడో, తండ్రి ఏమై ఉన్నాడో, ఆ తర్వాత మనం ఏమై ఉన్నామో ఈ భాగంలో తెలియపరచబడుతుంది. అయితే ఇక్కడ ప్రభు తనను గురించి తాను దేనికి పోల్చుకున్నాడనే దానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన తనను తాను దేనికి పోల్చుకున్నాడు, ఆయన దేనికి పోల్చుకున్నాడు తనను తాను అన్నప్పుడు ద్రాక్షావల్లికి ఆయనను పోల్చుకోవటం, తండ్రిని గురించి నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాం. తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి, నేను ద్రాక్షావల్లిని అంటాడు. ఆ తర్వాత తీగలు మీరు అని అంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక భాగం
ప్రభు తాను దేనికి పోల్చబడ్డాడు అనేది అర్థమవుతుంది. తాను ద్రాక్షవల్లికి పోల్చబడ్డాడు. ఆయన దేనికి పోల్చబడ్డాడు? ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి లేఖన భాగాల్లో, కొన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో, నేను గొర్రెల కాపరిని అంటాడు, నేనే మార్గం అంటాడు, నేనే జీవం అంటాడు, నేనే అంటాడు. నేనే అన్న ప్రతిదీ కూడా అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ఎక్కడ పోల్చుకున్నాడో, దేనితో పోల్చుకున్నాడో అవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అయితే ఇప్పుడు విశేషంగా ఇక్కడ కూడా నేను ద్రాక్షావల్లిని అని తనను తాను పోల్చుకోవటం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు కదా. ఈ ద్రాక్షావల్లిని గురించి ఏం చెప్పబడుతున్న లేఖన భాగాలు రండి దయచేసి కీర్తన గ్రంథం 80వ అధ్యాయం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయంకి వద్దాం దయచేసి రండి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అని అంట. నీ కుడి చేయి నాటిన మొక్క, కిందకు వస్తే నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కింద ఫుట్నోట్లో ఒక మాట వేసాడు, నీ కుమారుని అని. నాటబడిన మొక్క, నీవేర్పరచుకున్నటువంటి ఈ మొక్క ఎవరు అన్నప్పుడు నీ కుమారుని. ఎవరైనా 14వ వచనంలో, సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఎవరి ద్రాక్షావల్లి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ద్రాక్షావల్లి ఇక్కడ నాటబడిన ద్రాక్షావల్లి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఇది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎక్కడ నాటబడ్డాడైనా, ఎక్కడ నాటబడ్డాడైనా రెండు దయచేసి దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను అనే మాట. ఆయన ఎక్కడ నాటబడ్డాడు? నీ కుడి చేయి నాటిన మొక్కను కాయమన్నప్పుడు ఆయన ఎక్కడ నాటబడ్డాడు అంటే ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. వాస్తవానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2-3వ వచనం గురించి చెప్తూ ఎండిన భూమి అన్నప్పుడు అది ఎవరిని చూపిస్తుంది? అది ఎవరిని గురించి మాట్లాడుతుంది ఈ భాగం అంటే ఇశ్రాయేలీల దేశం గురించి మాట్లాడుతుంది. ఇశ్రాయేలీల యొక్క దేశం గురించి మాట్లాడుతున్న మాట అది. ఎండిన దేశం, ఎండిన భూమి. వాస్తవానికి దాని సారవంతమును, దాని సమృద్ధిని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆనాడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానం దగ్గరికి వెళ్తే, నేను నీకు ఇచ్చే దేశం అది ఎంతో రమ్యమైందని ఆనాడే చెప్పాడు. ఇశ్రాయేలీలకు చెప్పాడు మోషే ద్వారా దేవుడు. అది ఏ దేశం అంట? రండి దయచేసి చక్కని మాట అది చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. దాని యొక్క సారం గురించి రాయబడిన మాట ఆ భూమిని గురించి. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి. ఇంక ఈ పైకి వస్తే అంటాడు, అది ఆకాశ వర్ష జలం త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. 11వ వచనంలో ఇంకా చక్కని మాట అది. ఇప్పుడు 11వ అధ్యాయం 9వ వచనంలో అది ఏ దేశము? యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసిదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము. దాని యొక్క సమృద్ధిని గురించి జ్ఞాపకం చేసే దివ్యమైన మాటలు ఇక్కడ. అది ఏంటిది? దానిని గురించి రాయబడుతున్నాయి. అది అలాంటి భూమి. అది ఎండినదిగా ఎలా అయిపోయింది? అది
చూడబోతాం. దానికే ఇంకొక మాట దేశం గురించి జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 8వ వచనంలో, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఆ దేశం యొక్క ఔన్నత్యముల గురించి, దాని యొక్క ఉన్నతమైన స్థితిని గురించి రాయబడిన మాటలు ఇవన్నీ మనం చూసాం. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లుగా, ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు అన్నప్పుడు ఏంటి కారణం ఏంటి? ఈనాడు చెప్పబడుతున్నటువంటి చక్కని మాట, ఇశ్రాయేలు దేశమే కాదు, వారి ప్రాంతమే కాదు ఎండిపోయింది. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఎండిన స్థితి, ఎండినట్టు అయిపోయింది. ఈరోజు మా భూమి అన్నప్పుడు 2 సంగతులు చెప్పాలి. ఒకటి, భూమి నిజంగా దేవుడు ఆయన మాటను వెనుక త్రోసివేసినప్పుడే అది శపించబడింది. అది ముండ్ల తుప్పలు, గచ్చపొదలు మొలిపించబట్టడానికి కారణమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, నీ నిమిత్తము నేల శపించబడిందని అన్నాడు. ఆదాముతో దేవుడు చెప్పాడు. ఆనాడు భూమి శపించబడింది. గచ్చపొదలు, ముండ్ల తుప్పలు అవి మొలిపించబడింది. అది శాపగ్రస్తమైపోయింది. అంతేకాదు, భూమి అన్నప్పుడు ఇంకొక మాట, భూమి అంటే ఏంటి? అది మానవుని జ్ఞాపకం చేస్తుంది, మనుషులందరినీ జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మానవుడు అట్లాంటి స్థితిలోనికి వెళ్ళటం కారణం ఏంటి అన్నప్పుడు, ఆ భూమి సారవంతమైన భూమి అది నిస్సారమైనదిగా చేయబట్టని కారణం ఏంటి? అది ఉన్నతమైనటువంటి భూమి, అది సౌందర్యము, సొగసు దానిలో కనబడుతుంది. ఈరోజు అది అడవిగా, ఎడారిగా, ఎండిపోయినదిగా చేయబడింది. కారణం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, పాపమును బట్టి కలిగింది, పాపమును బట్టి వాస్తవానికి ఆ స్థితిలోనికి వెళ్ళింది. ఈరోజు ఆ పాపము భూమి ఎండిపోయిన స్థితిలోనికి తీసుకొని వెళ్తే, అది మనలను ఎండిపోయినట్టుగా నిస్సారమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తే, ఆత్మీయంగా ఆయన ఎక్కడ నాటబడ్డాడంట? ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు అన్నప్పుడు ఆయన ఎక్కడ నాటబడ్డాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం, దయచేసి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. బాయ్ ఏంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. మన మధ్య నివసించును అన్నప్పుడు ఆయన మన మధ్యలో నాటబడ్డాడు. ఆయన మన వంటి వాడుగా ఆయన చేయబట్టం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిగా ఈ మాట చెప్దాం, ఏమని? నా వలె నీవు నాటబడ్డావు ప్రభా భూమి మీద, నా వలె చేయబడ్డావు ప్రభా అని ఆ మాటను పలుకుదాం. ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. ఈరోజు ఆత్మీయంగా మన వంటి వాడుగా ఆయన చేయబట్టం ఇక్కడ కనపడుతుంది. మనకు వలె ఆయన చేయబట్టం కనపడుతుంది. ఎంత ఉన్నతుడైన దేవుడు, ఎంత శాశ్వతుడైన దేవుడు, కృపా కనికరములు అనుగ్రహించే దేవుడు, మహిమలో ఉన్నటువంటి ఆ దేవుడు తాను మానవుడిగా మన వంటి వాడుగా ఆయన భూమిపై నాటబట్టం. అది ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం. మొదటిగా నేను 2వ తలంపుకి వెళ్తున్నాను. దయచేసి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ప్రభువు తనను తాను దేనికి పోల్చుకున్నాడు? ద్రాక్షావల్లికి తనను తాను పోల్చుకోవటం ఇక్కడ కనబడుతుంది. ఆయన నాటబడ్డాడు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయమంటే ఆయన ఎక్కడ నాటబడ్డాడు? ఎండిన భూమిలో నాటబడ్డాడు. ఆ ఎండిన భూమి ఈరోజు ఏం చూపిస్తుంది? అది మన హృదయాలు, నిస్సారమైపోయినటువంటి పతనమైపోయిన మన హృదయాల్లో ఆయన ఈరోజు నాటబడ్డాడు. దానికై మనం ప్రభువును స్తుతిద్దాం. రెండవదిగా ఈ మాట దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంకి వద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట.
యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షావల్లిని అన్నాడు. ఇక్కడ 15వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షావల్లిని అని చెప్పి, ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో లేత మొక్క వలెను, మొలచిన మొక్క వలెను. అక్కడ ద్రాక్షావల్లి, ఇక్కడేమో లేత మొక్క, మొలచిన మొక్క. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను ఏమయ్యాడో తనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాస్తవానికి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చక్కని మాట, లేత మొక్క, మొలచిన మొక్క, అక్కడికి వెళ్తే ద్రాక్షావల్లి. దీనికి పోల్చుకున్నాడని చెప్తున్నాం ద్రాక్షావల్లికి. ఇప్పుడు లేత మొక్క, మొలచిన మొక్క ఏంటి ఇప్పుడు అన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చక్కగా మనకు అర్థం కావాలి ఒక మాట, ఆయన ఏం చేయబడ్డాడు అనేది. దానికంటే ముందు ఒక మాట చెప్తే, ఈ లోకంలో ఎన్నో బలమైన చెట్లు ఉన్నాయి, బలమైన చెట్లు ఉన్నాయి, గొప్పవి ఉన్నాయి, సౌందర్యంనిచ్చేవి ఉన్నాయి, దాని యొక్క పరిమళాన్ని చిందించే, పరిమళాన్ని వ్యాపింపజేసే చెట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని జ్ఞాపకం చేసుకుంటే సరళమ్రానులు, దేవదారు, గొంజి చెట్లు. సొలొమోను దేవుని మందిరమును నిర్మించినప్పుడు లోపట బయట తాను దేనితో నింపాడు అని అంటే మందిరమును దేవదారు కర్రతో ఎక్కువ ఉపయోగించినట్లు కనబడుతుంది. ఎందుకు అని అంటే దాని ఎత్తును బట్టి చూస్తే అది ప్రయోజనకరమైంది. పర్వతానికి మించి ఉంటుంది దాని ఎత్తు. దాని ఎత్తును బట్టి చూస్తే అది ప్రయోజనకరమైంది. అది దాని బలాన్ని బట్టి చూస్తే అది మనకెంతో ఉపయోగకరమైంది. దాని యొక్క బెరడును చూస్తే అది ఎంతో సౌందర్యమైంది, దాని సొగసైంది అది. అయితే దాని ఉన్నతమైన ఔన్నత్యంను జ్ఞాపకం చేసుకుంటే రాజుల గృహములలోనే ఉంటుంది దేవదారు. ఇలాంటి సౌందర్యానికి తాను పోల్చుకోలేదు, కానీ ఇలాంటి ఉన్నతమైనటువంటి గొప్ప చెట్లకి, గొప్ప వాటికి ఆయన పోల్చుకోలేదు. కానీ దేనికి పోల్చుకున్నాడంట? లేత మొక్క వలెను, మొలచిన మొక్క వలెను. లేత మొక్క వలెను, మొలచిన మొక్క వలెను అన్నప్పుడు దేనికి పోల్చుకున్నాడు ఆయన? ద్రాక్షవల్లికి. ఓ చిన్నది, ఓ సామాన్యమైన స్వల్పమైన దానికి తాను పోల్చుకోవటం ఇక్కడ చూస్తే ఆయన తాను తగ్గించుకుని వాడుగా కనబడుతుంది. వాస్తవానికి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి బలమైనవి, గొప్పవి. వాటికి తాను పోల్చుకోలేదు. కానీ దేనికి పోల్చుకున్నాడు ఆయన? చిన్నదానికి, చిన్న ద్రాక్షావల్లికి తాను పోల్చుకోవటం చూస్తాం. ఆయన తగ్గించబడ్డాడు. ఆయన తగ్గింపును, ఆయన దీనత్వాన్ని మనకు చూపిస్తుంది ఇది. అవును, ఆయన దీనుడిగా చేయబడ్డాడు. ఆయన దీనత్వమును వహించాడు. ఆయన తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి రండి, 2వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ ఆయన గురించి రాయబడినటువంటి చక్కని మాట, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. తాను రిక్తునిగా అంటే తాను ఖాళీ చేసుకున్నాడు. తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన సౌందర్యమును చూస్తే, ఆయన సొగసును చూస్తే, ఆయన బలమును చూస్తే, ఆయన ఎంత కృప కలిగిన వాడో, ఎంత కరుణ కలిగిన వాడో, ఔన్నత్య ప్రభావములు కలిగిన ఆ దేవుడు ఆయన దీనుడిగా దాసుని స్వరూపం ధరించుకోవటం, మనుషులు పోలికగా ఆయన చేయబడటం, తనకున్న మహిమను తాను వదులుకోవటం, తాను రిక్తుడిగా చేయబడటం, ఇది ఆయన తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది మనకు. ఇంకో మాట తను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకొనెను. తాను తగ్గించుకొనెను. ఇది ఇంకేం చెప్తాం ప్రభుని గురించి? మహిమలో ఉన్నటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వమందు ఉన్నటువంటి వాడు, మహిమలో ఉన్నటువంటి వాడు, 24 పెద్దలు 4 జీవుల మధ్య మానక దీవారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేయబడుచున్నటువంటి ఆ దేవుడు తాను తగ్గించుకొని
పరమందున్నటువంటి వాడు భూమి మీదకి దిగి రావటం, తను తాను రిక్తునిగా చేసుకోవటం, తగ్గించబడటం, మనుష్యుడిగా తాను చేయబడటం, దాసుని స్వరూపం ధరించుకోవటం, మన వంటిగా వాడిగా ఆయన చేయబడటం అనేది ఈరోజు ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తగ్గింపు ఎంతగా తగ్గించుకున్నాడు, తనను తాను శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ లేత మొక్క, మొలచిన మొక్క ఏం చూపిస్తుంది? ఆయన దీనత్వమును, ఆయన తగ్గింపును మనకు జ్ఞాపకం చేస్తుంటే, ప్రభు మన కొరకే తగ్గించబడ్డాడు, ప్రభు మన కొరకే దీనుడిగా చేయబడ్డాడు, ఆయన దీనత్వమును వహించిన వాడుగా అయ్యాడు. అందుకే ఒక మాట రాయబడింది కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన అలాగూ చేయబడ్డాడు, ఆయన అలాగూ చేయబడ్డాడు. కాబట్టి రెండవదిగా ఈ మాటను జ్ఞాపకం చేసుకో, ఏమని? తగ్గించబడ్డావు ప్రభా, నా కొరకే దీనుడుగా చేయబడ్డావు, నా కొరకు తగ్గించబడ్డావు ప్రభా, అందుకే నీకు వందనాలని చెప్తా. మొదటిగా ఆయన ఎక్కడ నాటబడ్డాడు? ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. ఈరోజు ఆ ఎండిన భూమి ఏంటి? శాపగ్రస్తమైపోయినటువంటి ఆ భూమిపై మనం ఉన్నాం, శపితమైనటువంటి దాని మీద. ఆ ఎండిన భూమి ఎవరో కాదు, నీవు నేను. నిస్సారమైపోయినటువంటి, సారము లేనటువంటి దానిలో ఆయన మన హృదయాల్లో నాటబడ్డాడు. దానికై ప్రభుని ఆరాధించా. రెండోది, ఆయన లేత మొక్క వలె, మొలచిన మొక్క వలె తను తాను దేనికి పోల్చుకున్నాడో అర్థమవుతుంది. ఆయన దీనుడిగా చేయబడ్డాడు, ఆయన తగ్గించబడ్డాడు. రెండవదిగా. మూడవదిగా నేను ఇంకో మాటకి వెళ్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనమునకు వచ్చినప్పుడు, నేను ద్రాక్షావల్లిని అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా. ఆయన దేనికి పోల్చుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ద్రాక్షావల్లికి తను తాను పోల్చుకున్నాడు. ఇప్పుడు మూడోదిగా ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ద్రాక్షావల్లికి ఏముండదండి? ద్రాక్షావల్లికి ఏముండదు? ద్రాక్షావల్లికి స్వరూపం ఎంత మాత్రం ఉండదు. అదేం సౌందర్యవంతమైనదేం కాదు ద్రాక్షావల్లి. దానిని పెంచుకోవడానికి కూడా కొన్నిసార్లు ఎవరు ఇష్టపడరు. జ్ఞాపకం చేసుకుంటే దాని గురించి ఒక మాట, దాని బెరడులు కానీ, దాని ఆకులు కానీ, దాని సంబంధమైనటువంటి తీగలు కానీ, అవి ఏవి కూడా అంత కోరదగినవి ఏమీ కావు, అవేమి అంత సౌందర్యవంతమైనవి కావు. అయితే మరి ఏంటి? అది ఏం చేయబడింది అంటే, దానిని గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటే మాట, అది దాని సొగసు సౌందర్యం ఏమాత్రం కోరదగిందేమీ కాదు. అది మన ప్రభువులే మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, దయచేసి పిల్లల్ని మౌనంగా ఉంచండి, కొంచెం సేపే కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, దయచేసి రండి, మీ బైబిల్ తిప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. చక్కని మాట ఆయన గురించి రాయబడిన మాట. ఆ ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్తే అదేమి స్వరూపము, దానికి సొగసేమి కోరదగింది కాదు, అదేమంత సౌందర్యము కలిగింది కాదు. అది మన ప్రభువులో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చూడనల్లని వాడైపోయాడు, ఆయన తృణీకరింపబడిన వాడుగా అయిపోయాడు, ఆయన వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? ఇంకా ఆయన స్వరూపము కోల్పోయాడు, తనకున్న సౌందర్యం సొగసును కోల్పోయాడు. ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ ద్రాక్షావల్లిలో. వాస్తవానికి చూడనల్లని వాడుగా అయిపోయింది ఆయన కాదు, అది మన స్థితి. మన వంటి వాడిగా మనకు వల్ల ఆయన చేయబట్టం ఏంటి? మన స్థితిని గురించి రాయబడింది కదా ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం, దయచేసి రండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. నీవు పుట్టిన నాడే ఎలా ఉన్నావు? చూడ అసహ్యముగా ఉంటివి. ఇది ఎవరిని గురించి చెప్పబడిన మాట? ఇశ్రాయేలు జాతిని గురించి, ఇశ్రాయేలు యొక్క జనాంగమును గురించి చెప్పబడిన మాట. ఇశ్రాయేలు ఇప్పుడు దేవుని ఇంటి వారముగా మనం చేయబడ్డాం. దేవుని ఇశ్రాయేలు అని మనం పిలువబడుతున్నాం. అయితే ఈ మాట మనకును వర్తించుకున్నప్పుడు మన స్థితి ఎలాంటిదిగా ఉంది? చూడ అసహ్యముగా ఉంటివి. ఇది మన స్థితి అయితే మన ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం ఆయన వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, ఆయన చూడనాలని వాడైపోయాడు, ఆయన అసహ్యనుడిగా చేయబడ్డాడు, ఆయన తన సొగసును సౌందర్యమును ఆయన కోల్పోయాడు, ఆయన తనకున్నదంతయు కోల్పోయాడు. కేవలం దేనిని బట్టి అన్నప్పుడు అది మన స్థితి. మనం కోల్పోయాం తన సొగసును, ఆ సౌందర్యమును మనం కోల్పోయాం. ఆరంభంలో ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో నరుని మన పోలిక చొప్పున చేయుదుము, ఆ ప్రకారం 27వ వచనం ప్రకారం చేశాడు. 28వ వచనం ప్రకారం మానవుని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మానవుడు తనకున్నటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మీయంగా చచ్చిపోయాడు. మానవుడిని నిర్మించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు మానవుడికి దేవుడు సొగసునిచ్చాడు, సౌందర్యంనిచ్చాడు. తనను జ్ఞాపకం చేసుకుంటే తన మహిమంతుడిని ఇచ్చాడు మానవునికి, తనకు ఔన్నత్యాన్ని ఇచ్చాడు, అధికారంనిచ్చాడు, బలంనిచ్చాడు. అయితే ఆత్మీయంగా ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తినొద్దని ఆజ్ఞాపించిన దినమున వాడు అలాగూ ఆజ్ఞ మీరటం వలన తన వలన ఆత్మీయంగా ఆ రోజు తాను చనిపోయాడు. ఈరోజు తన సొగసును, సౌందర్యమును తాను కోల్పోయాడు, దేవుడిచ్చినటువంటి దాన్ని. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మాట రాయబడింది. ఏలైనగా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. ఆ చక్కని మాట ఉంది ఎఫెసీ 4:18లో. చదవండి ఆ మాట. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు. తమ్మును తాము వెలివేసుకున్నారు, తమను తాము తృణీకరించుకున్నారు. దేవుడిచ్చిన మహిమలో నుండి వారు కోల్పోయారు. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఎవరం మనం? ఇది మన స్థితి. దేవుని జీవము లేదు, మనలో మహిమ లేదు. ప్రభు ఇచ్చినటువంటిది అంతా పోయింది మన విషయంకి వస్తే. అయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఒక మనుష్యుడి ద్వారా మరణమైతే ఇట్లుండగా ఇంకో మనుష్యుడి ద్వారా ఏమొచ్చిందంట? జీవం అనుగ్రహించబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక్క పుణ్యకార్యం వలన మనకు అనుగ్రహించబడినటువంటి దానము అన్నాడు. పుణ్యకార్యం వల్ల మనకు అనుగ్రహించబడింది అన్నాడు. ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన జీవాన్ని బట్టి ప్రభు వందనాలు చెప్దాం. అంతేనా? ఆయనను బట్టి ఏం చేయబడుతున్నామంట? రోమాపత్రిక 8వ అధ్యాయం దయచేసి రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని గురించిది? మనల్ని గురించి రాయబడినటువంటి చక్కని మాట. తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావటానికి దేవుడు అనుమతించినటువంటి సాధనం ఇక్కడ చూస్తాం. అవును, ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే జీవం పోయినటువంటి మనకు, దేవుని మహిమలో నుండి వెళ్ళిపోయినటువంటి మనం ఈరోజు ఆ మహిమను మరలా తన ద్వారా, ప్రభు ద్వారా పొందుకోవటం,
ఆ జీవంలోనికి మనల్ని ప్రభు పాత్రులుగా చేయటం ప్రభుకి ఎంతో వందనాలు చెప్తాం. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 2 కొరింథీ 3వ అధ్యాయంలో చక్కని మాట ఉంది, దయచేసి రండి. 2 కొరింథీ 3వ అధ్యాయం, 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఓ చక్కని మాట 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ప్రభు పోలికలోనికి ప్రభు మనల్ని మార్చుచున్నాడు. దానికే ప్రభువుకు వందనాలు చెప్తాం. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒక దినం రాబోతుంది, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన ఏ మహిమ ఉందో ఆయనకు, ఆ మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన ఎక్కడున్నాడో ఆ స్థానం మనకి ఇవ్వబడుతుంది. అందుకే చదువుకున్న ఆ మాట 1 యోహాను 3వ అధ్యాయము, దయచేసి రండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఇది మన స్థితి. ఇప్పుడు నేడు మన స్థితి ఇది. ఆత్మీయంగా పోగొట్టుకున్నటువంటి మనం తిరిగి మనకు ప్రభు ద్వారా సమకూర్చబడ్డాం. ప్రభు యొక్క మహిమలోనికి మనం మార్చబడుతున్నాం, ఆయన పోలికలోనికి మనం చేయబడుతున్నాం, ఆయన సారూప్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. ఇటు ధన్యతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చినందుకే ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెప్దాం, దేవునికి వందనాలు చెప్తాం. 3 సంగతులు చెప్పాను. ఒకటి, ద్రాక్షవల్లి నేను, ఆయన ఎక్కడ నాటబడ్డాడు? ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు, ఆయన మన హృదయాల్లో నాటబడ్డాడు. రెండవదిగా, ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను దీనుడిగా చేయబడ్డాడు. లేత మొక్క వలె అన్నప్పుడు ఆయన దేనికి పోల్చుకున్నాడు, ఏం చేయబడ్డాడో మనకు అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తమై దీనుడిగా చేయబడ్డాడు, తగ్గింపబడ్డాడు. మూడోదిగా ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ, ఆయన తన స్వరూపమును సొగసును కోల్పోయాడు. చూడ అసహ్యంగా ఉంది. మనం పాపాన్ని బట్టి, దాని సంబంధమైనటువంటి క్రియలను బట్టి ఆ శిక్ష యావత్తు మన మీదకి వస్తే, మనం అలాంటి దుస్థితి అయితే ప్రభు ఆ స్థితిలోనికి పోయాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయనకున్న మహిమను మనకు అనుగ్రహించాడు. ఆ మహిమలోనికి మనల్ని మార్చుచున్నాడు. దానికే ప్రభు వందనాలు చెప్తాం. నాలుగోదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం, దయచేసి రండి. రోమాపత్రిక 11వ అధ్యాయం, దయచేసి రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అనుకుంటాను. రోమాపత్రిక 11వ అధ్యాయము, మన్నించండి, 18వ వచనం. రోమా 11:18. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించుటలేదు. ఓ చక్కని మాట అర్థం కావాలి ఇక్కడ. రోమా 11:18. యోహాను సువార్త 15:1 నేను ద్రాక్షావల్లిని అన్నాడు. అది మన ప్రభువుని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోమా 11:18 వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించటలేదు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంకి వద్దాం, దయచేసి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంకి వస్తే ఓ చక్కని మాట అక్కడ 5వ వచనం అనుకుంటాను, మన్నించండి. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. ఇక్కడ ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అనే మాట 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. రోమాపత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలోనేమో
వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదనే మాట. యోహాను సువార్త 15:1 నేను ద్రాక్షావల్లిని అన్నాడు. 5 తీగలు మీరు అన్నాడు. ఇప్పుడు ఈ సంబంధం దగ్గరికి మనం వస్తే, తీగలు మీరు అన్నప్పుడు ద్రాక్షావల్లి ఆయన, దాని వేరెవరు? చెప్పండి. ఇంకా దాని వేరు ఆయన. ఇప్పుడు వేటిని భరించుచున్నాడు ఆయన? ఇంకా చెప్పాలి, మీ నోట్లోంచి రావాలి. ఇంకా తీగలను ఆయన ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు. ఇది ద్రాక్షవల్లి నేను అన్నప్పుడు ఆయన వేరు అయితే ఆయన భరించుచున్నాడు. వేటిని? కొమ్మలను, తీగలను ఆయన భరించుచున్నాడు. ఆ భారం ఎవరి మీద మోపబడుతుంది? ఆ చెట్టుపై మోపబడుతుంది. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడు? ఆయన మనకు ఏం చేయబడుతున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడు? మన భారమును భరించుచున్నవాడు. ఆయన మనలను భరించుచున్నవాడు. ఈ మాట నేను చెప్పాలనుకుంటుంది. క్రైస్తవ జీవితంలో, అనుదిన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవరోధములు, కష్టములు, ఈ పరిస్థితులన్నీ లేకపోలేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడు? ఆయన భరించుచున్నవాడు. ఏం భరించుచున్నాడు ఆయన? తీగలైనటువంటి మనలను ఆయన భరించుచున్నాడు. ఇంకో మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని ఆదరించుచున్నవాడు. ఆయన మనల్ని బలపరుచుచున్నవాడు. పరమగీతంలో 8వ ఒక మాట రాయబడింది, అరణ్యంలో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నది అన్నాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం ఆనుకోవటానికి ఓ బండవలే ఆయన మనకున్నాడు. మనం ఆనుకోవటానికి ఒక బలమైనటువంటి చెట్టు వలె, ఓ బలమైనటువంటి మనకు ఒక సాధనంగా మన ప్రభు మనకుండటం, దానికి ఎంతో ధన్యులం. ఆయన మనల్ని భరించుచున్నవాడు. క్రైస్తవ జీవితంలో కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అవరోధములు, పరిస్థితులు ఎన్నో. అయితే వాటన్నిటి విషయాలు ఆయన మనకేమై ఉన్నాడు? ఆయన మనల్ని భరించుచున్నవాడు, భారము మోయిచున్నవాడు ఆయన. దానికై మనం ఏం చేద్దాం? దానికై ప్రభుని స్తుతిద్దాం. ఒక మాట చదువుకుందాం రండి దయచేసి. యెషయా గ్రంథం 26:3. దయచేసి రండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి అన్నాడు. పాతొచ్చు బైబిల్లో చక్కని మాట రాయబడింది దీని గురించి. ఎవరు స్థిర హృదయులై నీ మీద ఆనుకుంటారో వాళ్ళని నువ్వేం చేస్తున్నావంటే, వారిని నీవు కాపాడుతున్నావు, వారిని నీవు ఆదరించుచున్నావు, వాళ్ళని నీవు బలపరుచుచున్నావు. ఈ మాటలు రాయబడ్డాయి. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం ఆనుకోవటానికి ఆయన మనకేమై ఉన్నాడు? మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, మనల్ని మోయిచున్నవాడు, మనల్ని భరించుచున్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించు. ఆయన మనల్ని భరించుచున్నవాడు. ఈ వెలుగులో మనం ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును కనపరుద్దాం. 4 మాటలు. ఆయన నాటబడ్డాడు, ఎండిన భూమిలో ఆయన నాటబడ్డాడు. ఆయన దీనుడిగా చేయబడ్డాడు, తాను తగ్గించబడ్డాడు. లేత మొక్క వలె ఆయన చేయబడ్డాడు. చిన్నదానికి, స్వల్పమైన దానికి తను పోల్చుకున్నాడు, అనగా తాను తగ్గించుకున్నాడు. అంతగా అంటే శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. 3వది ఒక మాట, చూడ నల్లని వాడుగా చేయబడ్డాడు, అసహ్యునిగా తృణీకరింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా ఆయన చేయబడ్డాడు. వాస్తవానికి మనస్థితి పాపాన్ని బట్టి మనస్థానం ఆయనకి ఇవ్వబడింది. ఆయన తనకున్న మహిమను మనకు అనుగ్రహించాడు. పోగొట్టుకున్నటువంటి మహిమ పాపమును బట్టి ఈరోజు మరలా ఆ మహిమలోనికి మార్చబడుచున్నాం. కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానికే ప్రభువును స్తుతిద్దాం. మన ప్రభు మనకేమై ఉన్నాడు? అనుదిన జీవితంలో మనలను భరించుచున్నవాడు, మనల్ని ఆదరించుచున్నవాడు. దానికై మనం ప్రభువుని ఏం చేద్దాం? ఈ వెలుగులో మనం ప్రభువును ఆరాధించి ప్రభువును కనపరుస్తాం గాక.